అక్కడ బీసీ నాయకులు మొన్న శ్రవణ అయింది అనుకోండి, మత్స్యనాచార్యుడు మస్తు మంది ఉన్నారు దాంట్లో, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఎమ్మెల్సీలు 20 మంది పైన ఉన్నారు కదా. ఏ ఒక్కరికైనా అవకాశం ఇస్తుందండి? అప్లిఫ్ట్ చేస్తుందా? మొత్తం సబ్జెక్ట్ ఆమె మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంటే ఆమెను ఎవరు కాదంటారు, ప్రిపేర్ అయిపోతుంది. కౌన్సిల్ అంతా ఆమె తినేస్తుంది కదన్నా బీఆర్ఎస్ తరఫున. అసెంబ్లీలో నీ అన్నవును నీ బావ కదా, నీ తండ్రి పోకున్నా ఎవరిని మీరు అప్లిఫ్ట్ చేస్తారు కదా, ఎవరిని మాట్లాడిస్తున్నారు కనుక ఇవ్వాలి కదా. మీరు సబ్జెక్ట్ మీరే ఇవ్వండి, ఇది ప్రిపేర్ కమ్మనండి, వాళ్ళకు నోట్స్ ఇవ్వండి. అటువంటిది ఏం చేయడం లేదు కదా మీ కుటుంబము. మళ్ళీ పైగా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పడం ఎట్లా ఎట్లా? ఇది ఆమె ఒకటి ఆస్తిలో నాకు కూడా వాటా 50% 50 ఉన్న దాంట్లో తండ్రి నడుస్తుంది, మేము చూసుకుంటాం తండ్రి అనే పద్ధతిలో. 3 షేర్లు కాదు, తండ్రి ఉన్న తల్లి దగ్గర ఉన్నదంతా 50% అంతే కౌన్సిల్. అండ్ దెన్ రాబోయే రోజుల్లో అనేది ఇది వచ్చినాక తర్వాత అది. బట్ నాకు పార్టీలో ఇవ్వాలా, టిఆర్ఎస్ భవన్ లో నాకు ఇవ్వాలా. ఆమె సపరేట్ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, బీఆర్ఎస్ లో పెట్టింది కదా. సో ఇది ఆమె తెగదానికి అయింది. నేను అనుకోను కదా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకుండే అవగాహన ప్యాచప్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. పార్టీ June 2 పెడతదా పెట్టదా వేరే సంగతి, కానీ ప్రజలకు వెళ్ళాలని ఆమెకు అభిప్రాయం ఉన్నట్టుగా నాకుండే సమాచారం. అది చూస్తుంటాం కదలికలు ఈ ఒక ఇష్యూ చేసి ఈ లెటర్ లో పెద్ద